ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కోయల్ గ్రీన్ డీజీ ఉంది మనకి ఇక్కడ. ఇది వచ్చేసి 1010 kVది. ఇంకా వరకంతా ప్రాసెస్లో ఉంది పెన్ కాబట్టి మొత్తం పూర్తిగా క్లోజ్ చేయలేరు. ఇలా ఉంటుంది డిస్ప్లే వచ్చేసరికి. ఫస్ట్ కంట్రోల్ ఆఫ్ ఆన్ ఉంది చూడండి, అది ఆన్ చేసుకోవాలి, డిస్ప్లే ఆన్ అవుతుంది. ఇప్పుడు మనం దీంట్లో ఫ్యూయల్ ఎలా చెక్ చేసుకోవడం, ప్లస్ బ్యాటరీ టెంపరేచర్, రన్నింగ్ టైంలో వోల్టేజ్ చూసుకోవడం, యాంప్స్ చూసుకోవడం, అవన్నీ ఈజీగా ఉంటుంది ఇందులో. ఇది వచ్చేసి మాన్యువల్, ఇది వచ్చేసి ఆఫ్ మోడ్. మనం మాన్యువల్ పెట్టుకొని రన్ బటన్ ప్రెస్ చేస్తే డీజీ ఆన్ అయిపోతుంది. ఇప్పుడు మనకు అవసరం లేదు కాబట్టి, పవర్ ఉంది కాబట్టి ఆఫ్లో పెట్టేసినాం. జనరేటర్ రీసెట్ ఆప్షన్స్, అబౌట్ వద్దు, స్టాటస్, ఇంజన్లోకి వెళ్ళామనుకో ఇంజన్ స్పీడ్ ప్రజెంట్ రన్ అవుతలేదు కాబట్టి 0. ఇంజిన్ కూలెంట్ టెంపరేచర్, లోపల కూలెంట్ ఆయిల్ ఉంటుంది, దాని యొక్క టెంపరేచర్ అన్నమాట. బ్యాటరీ వోల్టేజ్, ఇంజన్ యొక్క బ్యాటరీ వోల్టేజ్. రన్ టైం ఇప్పటివరకు 465 hours 53 minutes రన్ అయింది. 1462 times స్టార్ట్ అయిందన్నమాట. ఇంజన్ ఫ్యూయల్ లెవెల్ 81% ఉంది ఇంకా ఫ్యూయల్. అలారమ్స్, మెయింటెనెన్స్ అలారం. ఇప్పుడు మనకు మెయింటెనెన్స్ అలారం వస్తుంది అన్నమాట. 4:39 hours 38 minutesకి ఒకసారి మెయింటెనెన్స్ చేయాలి అట్లా. నెక్స్ట్ స్టేటస్ అయిపోయింది కదా. జనరేటర్, మెయిన్స్, అలా ఏమైనా అలారమ్స్ వస్తే మనకి ఇక్కడ చూపిస్తుంది, క్లియర్ చేసుకోవచ్చు. ఈవెంట్ లాగ్, కమ్యూనికేషన్స్. ఓకే, దిస్ ఈజ్ ద కిర్లోస్కర్ డీజీ 1010 kV. ఫ్యూయల్ అయినా చెక్ చేసుకోవడం మనం ఇదే సింపుల్.